రైతు రాజు ఎప్పుడు తెలుసా? మన చిన్నప్పుడు చదువుకునే పుస్తకాలలో రాజు, నిజ జీవితంలో కాదు. ఎందుకు తెలుసా? చూడుర్రి, మనం ప్రతి ఆఫీస్ ముంగడ చూస్తాం, రైతుకి రెస్పెక్ట్ లేదు. ఎందుకు? రైతు కద్దరు బట్టలు వేసుకోడు కదా, సుడుబుడు వేసుకోడు కదా, గోచి అంగి టవల్ వేసుకొని ఉంటాడు కాబట్టి రెస్పెక్ట్ లేదు రైతుకి. అదే ఒక కద్దరు బట్టలు వేసుకొచ్చుకున్న ఒక వ్యక్తికి మాత్రం రెస్పెక్ట్ ఉండదు, వాడు ఎలాంటి పని చేసినా. కానీ నిజాయితీగా కష్టపడి మనందరికీ తిండి పెడుతున్న రైతుకు మాత్రం రెస్పెక్ట్ లేదు. చాలా గవర్నమెంట్ ఆఫీసులలో చూడండి, రైతుకి రెస్పెక్ట్ ఇవ్వరు. అండ్ రైతుకు కావాల్సిన అన్ని ఏం సదుపాయాలు ఇవ్వరు. కొన్ని ప్లేసులలో ఇస్తారేమో అని చాలా ప్లేసులలో ఇవ్వరు. రైతుకి అసలు రెస్పెక్టే లేదు. కానీ మనం తింటుంది మాత్రం తిండి కావాలా? కానీ పండించేవాడు దేవుడు, కానీ వాడికి మాత్రం ఆయనకి మాత్రం రెస్పెక్ట్ ఉండదు. ఇది సొసైటీలో చాలా జరుగుతుంది. ఎందుకంటే రైతుకి రెస్పెక్ట్ లేదు. మనం చిన్నప్పుడు చదువుకునే పుస్తకాలలో రైతు రాజు అనుకుంటాం, కానీ నిజ జీవితంలో రైతు రాజు కాదు. ఎందుకంటే చాలా ప్లేసెస్లో చాలా అవమానాలు పడతాడు. ఎందుకంటే సరైన అన్ని ఏవి సదుపాయాలు సరిగ్గా ఉండే రైతుకి. మనందరికీ తిండి పెడుతుంది. చాలామంది అంటారు, నేను పైసలు పెట్టి కొనుక్కుంటున్నా రైతు దగ్గర, సో నేను కొనుక్కుంటున్నా. అసలు పండించేవాడు లేకపోతే నువ్వు ఎక్కడికి కొనుక్కుంటావు కదా? యాక్చువల్గా పండించేవాడు రైతే లేడనుకో ప్రాణాలతోటి, నీకు ఫుడ్ ఎడికించి వస్తుంది, నీకు తినడానికి కూరగాయలు ఎడికించి వస్తాయి? రావు కదా. పండించేవాడు ఉన్నన్ని రోజులే మనందరికీ ఫుడ్ ఉంటుంది. అర్థమవుతుందా? ఎంత డబ్బు ఉన్నా నువ్వు వేరే దేశంలో నుంచి ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నా కూడా అక్కడ రైతే. అర్థమవుతుందా? రైతు రాజు అని ఎందుకంటారు? అందరికీ అన్నం పెడుతుండు, అందరికీ ఫుడ్ పెడుతుండు కాబట్టి రైతు రాజు. సో మనమందరం రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి ఈగో, కోపం ఇలాంటివి ఏముండే. సో చిన్న మనస్తత్వం ఉంటుంది. ఏంటంటే వాళ్ళు పండించిన పంట, వాళ్ళు పెట్టిన పెట్టుబడికి కొంచెం ఎక్కువ డబ్బు రావాలని చూస్తారు. అది తప్పేంది? ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు లాభం ఆశిస్తారు కాబట్టి వాళ్ళకి సరైన సదుపాయాలు కావాలి. సో గవర్నమెంట్ ఆఫీసులలో చాలా ప్లేసెస్లో వాళ్ళకి అవమానాలు అధికంగా జరుగుతుంది. ఈవెన్ పోలీస్ స్టేషన్లో కూడా చాలా అవమానాలు జరుగుతున్నాయి. సో ఎవరైతే రైతులకు రెస్పెక్ట్ ఇవ్వరో కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వరు. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉన్నన్ని రోజులే మనకి 4 ముద్దలు కడుపులోకి పోతాయి. ఎందుకంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుంటే, వాళ్ళని పట్టించుకోకపోతే మనకి ఫుడ్ ఉండదు. గుర్తుంచుకోవాలి. అగ్రికల్చర్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అలాంటి చేసేవాళ్ళు ఉన్నందుకు మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే మనకి తిండి పెట్టేవాడే దేవుడు. ఎందుకంటే ప్రతి మనిషి ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా చివరికి తినేది అన్నమే కదా, వేరేదైతే ఏం తినాడు కదా. సో ఏదైనా ఫుడ్డే. సో అలాంటి పండించే వాడికి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అలాంటి వ్యక్తులకి సదుపాయాలు ఉండాలి. ఎందుకంటే ఎవరికైతే మనకి తిండి పెడుతున్న రైతుకి అన్ని సదుపాయాలు ఉన్నాయనుకో, అలాంటి వాడు ఎందుకు సూసైడ్ చేసుకుంటాడు? ఎందుకు ఇలాంటి అనవసరమైన నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటాడు? సో ప్రతి గవర్నమెంటు రైతులకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ రైతులకి సరైన సదుపాయాలు ఇస్తేనే వాళ్ళు బాగుంటారు. వాళ్ళు బాగుంటేనే ప్రజలందరికీ సరైన ఫుడ్ అందుతుంది టైంకి. సో రైతులే ఇంపార్టెంట్. మన ఇండియాకి బార్డర్లో సెక్యూరిటీ జవాన్స్, ఆర్మీ వాళ్ళు ఎంత ఇంపార్టెంటో, మనం ఇటు సుఖంగా ఆరామ్సే బతికి ఆరామ్సే 4 ముచ్చట్లు మాట్లాడుకున్న మందిలో తిరుగుతున్నాం. సో అందరితో మంచిగా మాట్లాడుతున్నాం, తిరుగుతున్నాం అంటే దానికి కారకులు ఆర్మీ, సైన్యమే మనకి. వాళ్ళు ఏవట్టే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాం. వాళ్ళు సెక్యూరిటీగా వాళ్ళ ఆడ బార్డర్లో లేకపోతే మనని బతకనివ్వరు వేరే దేశం వాళ్ళు. అది అందరికి గుర్తే. అండ్ మన దేశంలో మనం సరిగ్గా సంతోషంగా బతకాలి, టైంకి ఫుడ్ తినాలి అంటే కూడా దానికి కావాల్సింది వాళ్ళు రైతులు కదా. సో రైతులకు రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి సదుపాయాలు, గవర్నమెంట్ అన్ని రకాల సదుపాయాలు ఇచ్చింది అనుకో, వాళ్ళు వ్యవసాయం చేస్తే సో దానివల్ల మనందరికీ ఫుడ్ ఉంటుంది. సో చాలా ప్లేస్లో చూస్తున్నాం. ఎందుకంటే రైతులకి సరైన రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఎవరు అధికారులు వినడం లేదు. సో అలాంటి వాళ్ళని పట్టించుకోవడం లేదు. ఎందుకంటే రైతు అమాయకుడుగా పలుకుపడేవి ఏమున్నాయి కాబట్టి సో తిట్టిన వాడి వెళ్ళిపోతాడు. ఎవరికైతే పలుకుబడి ఉన్నదో వాళ్ళు ఏం చేస్తారు?
వాళ్ళ రాజకీయ ఒత్తిడి వల్ల వాళ్ళ పనులని అంటే కంప్లీట్ చేసుకుంటారు. కానీ రైతు అలాంటి వాడు కాదు కదా. సో రైతు ఏంది, తనకున్న చిన్న ఆశ కొద్దీ ఏదైనా పని జరుగుతుందేమో, సో ఆయనకి వ్యవసాయంలో ప్రాబ్లం ఉన్నా అధికారుల దగ్గరికి వెళ్తే దానివల్ల ఆయనకి ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుతుందేమో అని వెళ్తాడు. అండ్ దాంతోపాటు పంట పండించడానికి కావలసిన నిత్య అవసరాల కోసం, ఆ అవసరాల కోసం వెళ్ళినా కూడా ఆయనకి సరిగ్గా పట్టించుకోవడం లేదు. అండ్ రీసెంట్గా మనకి చాలా వైరల్ అవుతుంది యూరియా గురించి. యూరియా బస్తాల కోసం చాలామంది రైతులు పొద్దు నుంచి సాయంత్రం దాకా బయట వెయిట్ చేస్తారు. కొందరైతే అధికారుల కాళ్ళు కూడా మొక్కుతున్నారు. అధికారులకి కడుపు నిండా తిండి కావాలంటే రైతులు వ్యవసాయం చేస్తేనే కదా వచ్చేది మరి. సో అలాంటి రైతులని మనం మంచిగా చూసుకోకపోతే ఫుడ్ ఓడి పెడతాడు. పండించేవాడే లేకపోతే నువ్వు ఎక్కడికించి కొనుక్కుంటావు, రైస్ అయినా కూరగాయలైనా ఏదైనా. సో వాళ్ళకి ఏంది, పండించడం ఒకటే గుర్తు వ్యవసాయదారులకి. వాళ్ళకి వేరే ఆలోచన ఉండదు. పొద్దున్న లేచినామా, తోటలోకి పోయినామా, వ్యవసాయం చేసినామా, పంట పండించినామా, అమ్మినామా, వచ్చిన డబ్బులతోటి ఇంకా మంచిగా పంట వేసినామా, అంతే. వాళ్ళకి అదే జీవితం. వాళ్ళకి వేరే జీవితం లేదు, వేరే ఆలోచన ఉండదు వాళ్ళకి. సో అలాంటి వాళ్ళని బతకనిద్దాం. సో అలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలా. ఎందుకంటే వాళ్ళు ఏమంటే మనకి ఫుడ్ దొరుకుతుంది, వాళ్ళు లేకపోతే మనకు ఫుడ్ లేదు. మన ఇండియా చాలా ధనిక దేశం. ఎందుకంటే జనాభా ఎక్కువ ఉన్నది, చేసుకోవడానికి చాలా రకాల పనులు ఉన్నాయి. రైతు అనుకోవచ్చు, అంటే రైతుకి సరైన రెస్పెక్ట్, ఆయనకున్న ప్రాబ్లంకి సొల్యూషన్ జరిగింది అనుకో ప్రాబ్లంకి. అతనికున్న ప్రాబ్లమ్స్ అంటే అతనికున్న ప్రాబ్లమ్స్ ఏముంటాయి, పంటలు పురుగు పట్టడం, లేకుంటే నీళ్ళు అందకపోవడం. సో నీళ్ళు సరిపడా ఉన్నాక పంట మంచిగా పండుతుంది. అండ్ ఎక్కడైనా పంట పండిన తర్వాత ఆ పంటని అమ్మడానికి వెళ్ళినప్పుడు అక్కడ లాభం వస్తే, ఇంకా కొంచెం ఎక్కువ లాభం వస్తే వచ్చే పంట కూడా మంచిగా వేయచ్చు, ఎక్కువ వేయచ్చు అనే ఆశ కొద్ది చేయడం జరుగుతుంది. సో వ్యవసాయదారులకు కూడా ఉంటుంది, పలానాది కొనుక్కోవాలా, సో నా కొడుకులకి వాళ్ళ కొడుకులకి కూతుర్లకి అన్ని రకాలు తీసుకురావాలని ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఎవరైతే కొనుక్కుంటారో వ్యవసాయదారుల దగ్గర పంట, సో అలాంటి వాళ్ళు కొంచెం వాళ్ళకి వచ్చే లాభం రకంగా వాళ్ళకి ఎక్కువ లాభం వచ్చేటట్టు కొనుక్కున్నారనుకో, సో వాళ్ళకు కూడా సంతోషపడతారు. ఇంకోసారి మంచిగా పంట పండిస్తారు వ్యవసాయదారులు. సో అలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, పండించే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి మన లెక్క జాబ్ వేసే వాళ్ళ లెక్క నెలకి జీతం రాదు. వాళ్ళకి 6 నెలలు ఉంటుంది పంట, 4 నెలలు ఉంటుంది. సో అప్పటిదాకా వాళ్ళు పెట్టుబడి పెడుతూనే ఉంటారు. సో ఈ 4 నెలలు 6 నెలల పంటల లాస్ అయింది అనుకో, వాళ్ళ పెట్టుబడి మొత్తం లాస్ అయ్యి చివరికి రైతు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. అలాంటి ఆత్మహత్యలు చాలా జరిగాయి, మనం చాలా చూస్తున్నాం. కానీ ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే ఎవరి జీవితంలో వారు బిజీ అయిపోయారు కాబట్టి. సో ఎవరు పట్టించుకోవడం లేదని అధికారులు కూడా రైతును కూడా పట్టించుకోవడం మానేశారు. సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో మీరు కూడా అధికారులు కొద్దిగా రైతుకి రెస్పెక్ట్ ఇవ్వండి. సో వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏందో, వాళ్ళకి వచ్చిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కొద్దిగా వాళ్ళు మీ దగ్గరికి వస్తారు కాబట్టి వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేం, అది మీకు కూడా గుర్తే. సో రైతుకి రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళ అమాయకులే. వాళ్ళ కోపం వస్తే కోపపడతారు. సో వాళ్ళకి ఆశ ఉంటుంది, పంట మంచిగా పండిస్తే వచ్చిన లాభంతో వచ్చేసరి మంచిగా పంట పండించవచ్చు. అండ్ దాంతోపాటు వాళ్ళకి ఉన్న పిల్లలకి మంచిగా చదువు నేర్పించవచ్చు. సో మంచి స్కూల్కి పంపించవచ్చు. అండ్ వాళ్ళ పిల్లలకి అన్ని రకాల కొనుక రావచ్చు అని ఆశ ఉంటుంది. ప్రతి తండ్రికి ఆశ ఉంటుంది ఆ విధంగా. సో ప్రతి తండ్రి అదే విధంగా ఆశిస్తాడు కాబట్టి సో వ్యవసాయదారులు కూడా వాళ్ళు కూడా ఆశిస్తారు. ఎందుకంటే 6 నెలలు 4 నెలలు పంట పండిస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఉంటుంది. మంచిగా పంట వెళ్ళింది అనుకో, వచ్చిన డబ్బులతోటి వాళ్ళ పిల్లలకి మంచి స్కూల్లో వేయచ్చు. అండ్ దాంతోపాటు మంచి బట్టలు కొనుక రావచ్చు. అండ్ నెక్స్ట్ టైం మంచి పంట వేయచ్చు. సో ఇంకా కొన్ని ఎకరాలు తీసుకొని కౌలుకు తీసుకొని
అట్లా కూడా పంట వేయవచ్చు అన్న ఆశ కొద్దీ వాళ్ళు చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళకి ఒక ధర అనేది వాళ్ళకి లాభం వచ్చినప్పుడు, సో వాళ్ళు అమ్మిన పంట అనేది మంచిగా లాభంగా వచ్చినప్పుడే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. సో మనకి రైతు రాజు, ఇది నిజం. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉన్నబట్టే కదా మనం ఈరోజు ఆరామ్సే తింటున్నాం. వ్యవసాయదారులు ఉండాలా, వ్యవసాయదారులు ఉంటేనే మనకి ఫుడ్ అయినా ఏదైనా. మన ఇండియాకి ఆర్మీ సైన్యం ఎలా ఇంపార్టెంటో మనకి అందరికీ, ఇండియాలో ఉన్న అందరికీ, ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఉన్న అందరికీ కడుపు నిండా తిండి కావాలి, ఫుడ్ కావాలంటే వ్యవసాయదారులు ఉండాలి. వాళ్ళు బాధపడ్డారు అనుకో మన అందరికీ ఫుడ్ ఉండదు, గుర్తుంచుకోండి. ఎప్పుడైతే రైతులందరూ భూమి మీద ఉండరో మిగతా అందరికీ ఫుడ్ ఉండదు, ఎవరికి ఉండదు. రైతుకి రెస్పెక్ట్ లేదు బయట. ఎందుకంటే కోచి అండ్ చిన్న టవలు అండ్ ఒక మార్చిపోయిన డ్రెస్ వేసుకొని, మార్చిపోయిన అంగి వేసుకొని వెళ్తారు కాబట్టి అధికారులకి చీప్గా కనబడతారు. ఎవడైతే ఖద్దరు బట్టలు వేసుకొని వైట్ అంగి వేసుకొని టీక్ టాక్ మంచిగా రెడీ వెళ్ళినాకో వాడు మంచిగా కనబడతాడు. అంటే వాళ్ళు లంగ పని చేసినా వాడు మంచిగా కనబడతాడు. వీళ్ళు కష్టపడి పని చేసుకున్న వాళ్ళకి చీప్గా కనబడతాడు అధికారులకి. సో అలాంటి వాళ్ళకి కొద్దిగా బుద్ధి ఉండాలా. ఎందుకంటే రైతుకి రెస్పెక్ట్ ఇచ్చే మనస్తత్వం ఉండాలి. ఎందుకంటే మీ నాన్నలు, తాతలు, మీ రిలేషన్లో ఎవరైనా వ్యవసాయదారులు ఉన్నారు కదా. సో అలాంటి కష్టం ఏందో మీకు రిలేషన్లో ఉన్న వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి వాళ్ళని అడుగుర్రి. అండ్ మీకు కూడా తెలిసే, కానీ అది మీకు తెలాల. మీరు తింటున్న ఫుడ్ గుర్తుంచుకోరు. మీరు కడుపు నిండా తింటున్న ఫుడ్, అన్నమైనా కూరగాయలైనా ఏదైనా వ్యవసాయదారులు కష్టపడి పండించిన పంటనే. మీరు ఆరామ్స్ అనుకోవచ్చు, వాళ్ళు పండించారు నేను కొనుక్కొని తింటున్నా, నేను పొక్కేని తీసుకున్నా అలా దగ్గరికి నుంచి అనుకోవచ్చు. కానీ పండించేవాడే లేకపోతే ఎక్కడికించి కొంటావు? పండించేవాడే లేకపోతే నువ్వు కొంటావా? నీకు ఫుడ్ ఉంటుందా? ఉండదు కదా. సో రైతులకి మర్యాద ఇచ్చి నేర్చుకోండి. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ని సొల్యూషన్ వెతికి సాల్వ్ చేయండి. సో మన ఇండియాకి అండ్ ప్రపంచానికి కూడా రైతే రాజు. అండ్ ప్రతి దేశాన్ని కాపాడేది సైనికులే. సో రైతులకు రెస్పెక్ట్ ఇవ్వండి అయ్యా. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉండబట్టి మన ఇండియా ఇంత మంచిగా ఉంటుంది. సో మనకి అందరికీ ఫుడ్ టైం టు టైం అందుతుంది, గుర్తుంచుకోరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక టాపిక్ మళ్ళీ తెలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. మీ ఇంట్లో ఎంతమంది రైతులు ఉన్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. సరేనా? బాయ్.